జాక్ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే స్టోరీ విన్నప్పుడు సో ఈ స్టోరీ మీకు సూట్ అయ్యిద్ది అనిపించిందా? సో స్టోరీలో మీ క్యారెక్టర్ని మీరు ఎలా చూసుకున్నారు? డెఫినెట్లీ స్టోరీ విన్నప్పుడైతే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ అనిపించిందండి నాకు. భాస్కర్ గారు ఫస్ట్ టైం ఆయన ఇంతకుముందు బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ చేశారు. ఫస్ట్ టైం ఆయన ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆయన విజన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని ఒక చాలా పెద్ద కథలో తీసుకొచ్చి పెట్టారు ఆయన. సో డెఫినెట్లీ ఎక్సైట్మెంట్ అయితే చాలా వచ్చిందండి. మీరు అన్న వర్డ్ చాలా కరెక్ట్, ఎక్సైటింగ్గా అనిపించింది నాకు. నాకు తెలిసి ఏ ఫీలింగ్ అయినా ఒక మనిషిలో క్రియేట్ చేయగలుగుతాం, బట్ ఎక్సైట్మెంట్ అనేది మనం క్రియేట్ చేయలేము, తన లోపల నుంచి రావాలి. సో డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎస్విసిసిలో సినిమా చేయాలి అని. కృష్ణ అండ్ హిజ్ లీలా అయిన తర్వాత నుంచి ప్లానింగ్ నడుస్తోంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్స్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. సో ఐమ్ వెరీ లక్కీ ఇంత పెద్ద బ్యానర్లో నేను ఫిల్మ్ చేయడం. డెఫినెట్లీ నాకు అన్నీ కరెక్ట్గా అనిపించాయి. డైరెక్టర్, స్టోరీ, కాంబినేషన్, ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ అనేది. సో ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అండి. అంటే సిద్ధు గారు, మీకంటూ ఒక బాడీ లాంగ్వేజ్, మీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు. సో ఈ మూవీలో, జాక్ మూవీలో మీ స్టైల్ ఎలా ఉండబోతుంది? అదేనండి, అంటే సేమ్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో కూడా, బట్ కథ వేరు, క్యారెక్టరైజేషన్ వేరు, కథనం వేరు. మీరు అన్న బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్, స్టైల్ ఆర్ ఒక వైబ్ ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో, భాస్కర్ గారు డెఫినెట్గా అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆయన ప్లాన్ చేశారు ఈ సినిమా. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా బిగినింగ్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను అస్సలు ఎక్కడ కూడా నీకున్న బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ కానీ ఎక్కడ కూడా తగ్గకుండానే నేను ఈ సినిమా తీస్తాను, ఏదో నేను వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తాను కదా అని చెప్పి దీనిలో నిన్ను మార్చేయను కంప్లీట్గా. ఎందుకంటే ఆడియన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు అంటే, అది ఉంటూనే నేను చెప్పాల్సిన ఒక కొత్త కథ, ఒక కొత్త స్టోరీ నేను తీస్తానని చెప్పారు. సో ఎక్కడ కూడా మీకు 1% కూడా తగ్గదండి ఆ ఎనర్జీ. టిల్లు వాగుతూనే ఉంటాడు కదా, అలాగే జాక్ కూడా మాట్లాడుతూనే ఉంటాడు సినిమా అంతా. సో జాక్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లైక్ టిల్లు నేమ్ అది కంటిన్యూ అవుతుంది, జాక్ అని అసలు ఎందుకు ఆ క్యారెక్టర్కి అదే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంకేమన్నా సజెస్ట్ చేశారా డైరెక్టర్ ఈ మూవీకి? అండ్ జాక్ కొంచెం క్రాక్ అని చెప్పి ఉన్నాను. సో మీరు నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? అంటే జాక్ అనేది సినిమా చూస్తే మీకు యాక్చువల్లీ అర్థం అవుతుంది తన పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. జాక్ అని ఎందుకంటాం అంటే, మీరు సినిమా చూస్తే తను మీకు వేరే వేరే అవుట్ఫిట్స్లో, వేరే వేరే వేషాల్లో వాటిలో కనిపిస్తూ ఉంటాడు క్యారెక్టర్. మీరు ట్రైలర్ చూసినా, మేము ఇప్పటివరకు రిలీజ్ చేసిన మెటీరియల్ అంతా చూసినా కూడా ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని ఒక సేయింగ్ ఉంటుందండి ఇంగ్లీష్లో. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ సమ్ అన్న. అది అంటే ఏంటంటే, ప్రతి విషయంలో కూడా కొంచెం ఎంతో కొంత ఇతనికి ఏమంటారు, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి విషయంలో కొంచెం కొంచెం తెలుసు తనకి. ఒకే విషయం మొత్తం తెలియడం కన్నా ప్రతి విషయంలో కొంచెం కొంచెం తెలుసు అనమాట. అందుకే జాక్ అని పేరు పెట్టాము. కొంచెం క్రాక్ అని ఎందుకన్నా అంటే, మీరు ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ జాక్కి ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొక టైటిల్ కూడా అనుకున్నాం, క్రాక్ జాక్ అని కూడా అనుకున్నాం ఒక టైటిల్ మేము. కాకపోతే పెద్ద బిస్కెట్ అవుద్దేమో అని చెప్పి పెట్టలేదు అది. సో సిద్ధు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? క్రాక్ గా ఉంటారా, జాక్ గా? లేదండి, నేను చాలా నార్మల్గా ఉంటానండి. నేను అలా క్రాక్ అంతా స్క్రీన్ కినండి అది. హలో సార్, యాక్చువల్లీ భాస్కర్ ద్వార్ డైరెక్షన్ లో మీరు ఆల్రెడీ ఆరెంజ్ లో వర్క్ చేశారు, బట్ ఇప్పుడు అదే డైరెక్షన్ లో మీరు హీరోగా వర్క్ చేస్తున్నారు. మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? మంచి ఫీలింగ్ అండి. ఆబ్వియస్లీ ఉంటది. అంటే లైక్ అనుకున్నారా లైక్ మళ్ళా ఇలా అవుతుంది? లేదండి, డెఫినెట్గా అనుకోలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఆరెంజ్ అవి చేస్తున్నప్పుడు నేను అసలు హీరోగా చేస్తాను ఈవెన్చువలీ ఏదో ఒక రోజు అనే ఐడియా నాకు లేదు. ఆ ప్లానింగ్ కూడా నాకు లేదు. నేను కేవలం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లోన్ తీసుకుని మా వాళ్ళు యూఎస్ఏకి పంపిస్తాను ఎంఎస్ చేయడానికి. కేవలం అది ఎగ్గొట్టడానికి మాత్రమే నేను మెల్లిగా ఏంటంటే, నాకు కొంచెం ఎంతో కొంత సినిమాలో ఇంట్రెస్ట్ ఉండింది, లేదు ఇటువైపు వెళ్తాను నేను అని చెప్పి ఇటు వచ్చాను. మెల్లిమెల్లిగా అలా తిరిగి ఫుల్ సర్కిల్ అయ్యి నేను ఆయనతో పాటు ఒక సినిమా చేయడం, ఐ ఫీల్ దట్ ఈస్ లైఫ్ అంతే. యాక్చువల్లీ డిజెటిల్ చూస్తే మనకి 100 crores దాటింది. సో జాక్ అనేది 100 crores ని బ్రేక్ చేస్తుంది అంటారా? ఏంటండి మాట్లాడండి. నేను 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆశిస్తున్నాను, ఎక్స్పెక్ట్ కోరుకుంటున్నాను. అండ్ ఇది వైష్ణవి చైతన్య గారికి
యాక్చువల్లీ బేబీలో మనం చూసాము చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు అయితే యాక్ట్ చేశారు. ఓవరాల్ స్క్రీన్ ప్లే అంతా మీరే ఉన్నారు. సో ఈ మూవీలో మీ స్క్రీన్ ప్లే ఏంటి అండ్ మీ క్యారెక్టర్ డ్యూయల్ రోల్ అని మేము విన్నాము, అది నిజమేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. 2 షేడ్స్ ప్లే చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా, ఫన్నీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది చాలా. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. వైష్ణవి గారు, బేబీ అనే ఒక క్యారెక్టర్లో, బేబీ రోల్లో చాలా ప్రేక్షకులకి హత్తుకున్నారు. అంటే చాలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని. కొంతమంది తిడితే, కొంతమంది సో రియల్ లైఫ్కి దగ్గరగా ఉంది ఈ క్యారెక్టర్ అంటూ. సో జాక్ ఎలా ఉండబోతుంది, పబ్లిక్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మేమే పెట్టుకోవచ్చు ఈ మూవీ ద్వారా? ఇది చాలా డిఫరెంట్గా, ఫన్నీగా, ఎంటర్టైనింగ్, అదే చెప్పాను, చాలా డిఫరెంట్గా, ఎంటర్టైనింగ్గా, ఫన్నీగా, కొత్తగా అనిపిస్తుంది. మీకు సిద్ధు గారి పక్కన ఛాన్స్ రావడం ఎలా అనిపిస్తుంది? మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది ఇందులో? చాలా గ్రేట్ ఆపర్చునిటీ. నాకు తెలుసు టిల్లు 1, టిల్లు స్క్వేర్ నేను చూసిన ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన ఎనర్జీని నేను మ్యాచ్ చేయగలుగుతానా లేదా అనే చిన్న డౌట్ ఉంటుంది ఫస్ట్లో. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్, నాకు చాలా నేర్చుకున్నాను కూడా. ఇన్ఫాక్ట్ సారీ 1 minute అండి. ఇన్ఫాక్ట్ మీరు ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుతుందని మీరు అన్నారు. కొన్ని సీన్లలో నన్ను ఎనర్జీ ఇంకా అంటే నేను కొంచెం నా క్యారెక్టర్కి ఉన్న దీనివల్ల లిమిటేషన్ వల్ల నేను కొంచెం తక్కువలో ఉండిపోవాల్సి వచ్చింది. మీరు సినిమా చూసినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది అంటే, టిల్లు స్క్వేర్ అంతా తెలంగాణలో నేను మాట్లాడుతుంటాను కదా, ఇప్పుడు ఏంటంటే దీంట్లో తన తెలంగాణలో నాకు పంచలేస్తుంటుంది అనమాట. సో మీరు చూసినప్పుడు రేపు మీకు చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేసింది అమ్మాయి. మీరు బేబీ ఎంత బాగా చేసిందో, ఇన్ఫాక్ట్ బేబీ కంటే ఒక మెట్ ఎక్కువ పర్ఫామ్ చేసింది అని అనుకుంటున్నాను నేను. డీజే టిల్లు స్క్వేర్తో ఒక మీరు యూత్ టార్గెట్గా సినిమాలు తీశారు ఎంటర్టైన్మెంట్ వేలో. ఈ సినిమాలో మీరు యాక్షన్ కూడా టచ్ చేశారు, మాస్ని. అంటే ఏంటి ఈ సినిమా ద్వారా కొంత మాస్కి ఇంకా దగ్గర అవుదామని ఆలోచన? అంటే దాంట్లో ఏ డౌట్ లేదండి. ఏ యాక్టర్ ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా 100% మాస్కి దగ్గర అవడానికే చేస్తాం మనం, దాంట్లో ఏ డౌట్ లేదు. కాకపోతే అలా అని చెప్పి ఎక్కడ కూడా పెట్టాలి కాబట్టి ఒక ఫైట్ పెట్టాం, లేకపోతే మాస్కి దగ్గర అవ్వాలి కాబట్టి యాక్షన్ చేసాం ఏం లేదండి. మీరు చూసే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో, ప్రతి ఫైట్ కానీ మీకు ప్యూర్లీ అది స్టోరీలో ఒక పార్ట్గా ఉంటుంది. అండ్ నేను కూడా ఏంటంటే ఒక చాలా స్టైలిష్గా కొట్టడం, లేకపోతే యాక్షన్ హీరోలాగా కొట్టిన తర్వాత కెమెరా వైపు ఒకసారి అలా తిరగడం అయ్యే ఉండవండి, పిచ్చి కొట్టడం ఈ సినిమాలో. సో ఒక కొత్త కైండ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎక్కువ హై స్పీడ్లు, స్లో మోషన్లు అవేం కనిపించవు మీకు ఒక చాలా న్యాచురల్ ఫైట్ ఉంటుంది అనమాట. అంటే ఒక 4 నేను తింటే ఒక 5 కొడతాను అనమాట. సో అలా ఒక చాలా న్యాచురల్ కైండ్ ఆఫ్ ఫైట్. అది కూడా భాస్కర్ గారి ఐడియానండి. ఫైట్ ఎప్పుడు ఎమోషనల్గా ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేసిందే అదండి. జాక్కి ఇంకొక 2 అంటే సీక్వెన్స్ జాక్ ప్రో, జాక్ మ్యాక్స్ ఉన్నాయని భాస్కర్ గారు అంటున్నారు. అంటే అది మేము ఊరికే ఆయన రాశారని చెప్పామండి. ఇప్పుడు మాకు ఇంటర్నెట్లో మేమ్లు వచ్చేస్తున్నాయి, ఇదే ఆడలేదు ఇంకా తెలియదు దీని సంగతి ఏంటో, అప్పుడే ఎందుకు సీక్వెల్ అని చెప్పి. సో అదేం లేదు, జస్ట్ ఐడియాస్ ఉంటాయండి. ఎప్పుడైనా డైరెక్టర్స్కి కానీ రైటర్స్కి కానీ ఏంటంటే చాలా ఐడియాస్ ఉంటాయి మాకు, ఇది వర్కౌట్ అవుతాయి అది అలా చేద్దాం అని చెప్పి. నేను అనవసరంగా స్టేజ్ మీద ఊరికి అలాగే జారిపోయాను ఏమన్నా. బట్ అది ఇప్పుడు ఇమీడియట్గా ప్లానింగ్ ఏం లేదండి. అబ్సల్యూట్లీ ఫస్ట్ ఇది రిలీజ్ అవ్వాలి, అందరికి ఇది నచ్చాలి. ఫస్ట్ నచ్చిన తర్వాత డెఫినెట్లీ మేము దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తాం. ఒక నిమిషం. ఇందాక కలెక్షన్ గురించి చెప్పింది దేనికంటే అండి, సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు తెలుస్తుందండి ఎంత చేస్తుంది ఏంటన్నది. గ్యారంటీగా మంచి సినిమా అవుద్ది. 100 కోట్లు 200 కోట్లు అని ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయింది, అందుకని 1000 కోట్లు చెప్పాను అంతే. సార్ ప్రొడ్యూసర్ గారు, ఎస్విసిసి అంటే చాలా పెద్ద బ్యానర్, చాలా పెద్ద సినిమాలు చేశారు. ఎన్టీఆర్ గారితో చాలా పెద్ద సినిమాలు చేశారు. మీకు పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గర అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ ఏమైనా సినిమా ఉంటుందా మీ బ్యానర్లో? అర్థంలోకి వచ్చినండి ఇది. ఎందుకంటే ఆయన ఇక్కడ రాజకీయాల్లోనే తలమొనకలు అయిపోయి ఉన్నారు. ఏం చేస్తారో ఏం చేయరు ఇంకా ఆయన డిసైడ్ అవ్వలేదు. ఇంకా నాకు ఆయనకు ఉంటుందా లేదు అన్నదే మనకు తెలియదు. అది పోతే నేను అందరి హీరోలతో చేశానండి ఆల్మోస్ట్, ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే. సో ఎప్పుడే అవకాశం వస్తుందో ఎవరికి తెలియదండి. దాన్ని బట్టి అందరితో మళ్ళీ చేయాలని ఉంటుందండి. థ్యాంక్ యూ. సిద్ధు గారు ఒక లాస్ట్ క్వశ్చన్. టైటానిక్ సినిమాలో హీరో పేరు జాక్, అందరికి గుర్తుంటుంది. అంటే ఆ జాక్ ఏమన్నా కనబడతాడా దీంట్లో? లవర్ అంటే అంత ప్రేమను పండించే జాక్. ఆ యాంగిల్ కూడా ఉంటుందండి. సినిమాలో ఒక సాలిడ్ లవ్ స్టోరీ ఉంది. మీకు ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఒక వేరేలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ వేరేలాగా ఉంటుంది. కాస్త లవ్ యాంగిల్ ఉందండి. సాలిడ్గా ఉండడం ఏంటి, లవ్ స్టోరీ ఇస్ చాలా వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి అది. సో డెఫినెట్గా కనిపిస్తుంది. టిల్లులో ఇంకా చాలా ఎక్కువ చేసామండి, దీంట్లో తక్కువ చేసాం యాక్చువల్లీ. అంటే డెఫినెట్లీ అండి
మీరయ్యారండి, నేను అవ్వలేదు. అదేం లేదు. ద పాయింట్ ఈస్ దట్ ఏ కథకి ఆ కథకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏ కథలో ఏ యాంగిల్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. సో ఈ స్టోరీ ఒక లవ్ స్టోరీ ఒకటే కాకుండా ఈ కథలో ఏంటంటే ఇంకా చాలా వేరే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, రా అనే ఒక ఎలిమెంట్ ఉంది, ఒక టెర్రరిస్ట్ అనే ఎలిమెంట్ ఒకటి ఉంది, చాలా పెద్ద పెద్ద ఎలిమెంట్స్ కూడా వేరే ఉన్నాయి. సో ఈ కథకి ఎంత ఉండాలి అనేది చూసుకుని ఉంటుందండి. బట్ డెఫినెట్లీ అదేంటంటే యూత్ ఫిలిం కాబట్టి ఆబ్వియస్లీ లవ్, రొమాన్స్ అనేది కూడా ఎంత సమపాళంగా ఉందంటారు అదా ఉంటుందండి.